హలో ఆల్. ఇప్పుడు నేను మీ అందరి కోసం ఒక చిన్న స్నాక్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి మొలకెత్తిన పెసలు ఫ్రెండ్స్. ఇట్లా అంటే యాక్చువల్గా నేను ఇంత మొలక కూడా రానివ్వను. బట్ ఒక 1 అవర్ లేట్గా తీసేసరికి మొలక చాలా పెద్దగా వచ్చేసింది. దీనికి మంచి ప్రోటీన్ ఉంటుంది, ప్లస్ ఫైబర్ ఉంటుంది. మన గట్కి చాలా హెల్దీ అండ్ డైజెషన్కి కూడా ఈజీగా ఉంటుంది. ఇది ఎవరైనా తీసుకోవచ్చు. ఇది పిల్లలకైతే చాలా బెటర్ ఫ్రెండ్స్. అంటే లైక్ అన్ని ప్రోటీన్స్ వెళ్ళాలి, వాళ్ళ గట్ హెల్దీగా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి అంటే హెల్దీ స్నాక్ ఇది. ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తాను రండి. ఈ పెసలు తీసుకున్నాం కదా, ఈ పెసల్ని ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ స్టీమ్ చేయాలి ఫ్రెండ్స్. వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్, చాలా కొంచెం వాటర్ యాడ్ చేస్తే చక్కగా స్టీమ్ అవుతాయి. మ్యాక్సిమం 1 విజిల్. నేనైతే ఇది చిన్న కుక్కర్ యూజ్ చేస్తున్నాను, చక్కగా నీట్గా కుక్ అవుతాయని. మా బాబుకి నాకు సరిపోయేంత క్వాంటిటీ పెసలు నేను తీసుకుంటున్నాను. జస్ట్ లైట్గా మునిగే వరకే, జస్ట్ అట్లా మునిగే వరకే వాటర్, అంటే మరీ పైదాకా కాదు, జస్ట్ ఆ లెవెల్ వరకు తీసుకుంటే వాటర్ సరిపోతుంది. మనం తిరగమూత వేసుకోవాలి. ఆవాలు, కొంచెం జీలకర్ర, జీలకర్ర చిటిపట అన్నాయి. తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయ కూడా వేసాను. ఇవి కూడా వేగాలి. అవి కూడా వేగినాక 1 స్మాల్ ఆనియన్ ఫ్రెండ్స్, 1 స్మాల్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా మగ్గాలి. ఒక విజిల్ వచ్చినాక స్ప్రౌట్స్ చక్కగా ఇట్లా కుక్ అవుతాయి ఫ్రెండ్స్. అంతే, అంతకు మించి ఎక్కువ కుక్ చేయొద్దు. ఆనియన్స్ రోస్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో ఉడికించిన స్ప్రౌట్స్ యాడ్ చేసుకుందాం. ఇట్లా కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి ఇందులో, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. కారం ఏం అవసరం ఉండదు ఫ్రెండ్స్, అంటే పిల్లలే కదా, ఆల్రెడీ మనం ఒక ఎండుమిరపకాయ యాడ్ చేసాం కాబట్టి ఇంకేం అవసరం ఉండదు. జస్ట్ ఇట్లా 1 మినిట్ రోస్ట్ అవ్వగానే మన హెల్దీ స్నాక్ ఐటెం రెడీ అయిపోతుంది.